విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, సర్కస్ కంపెనీలో ఊయలలోగే అమ్మాయిలకి కింద పడితే దెబ్బ తగలకుండా రక్షణ కవచంలా కనీసం కింద వలలున్నాయి. మరి బయటి సమాజంలో అమ్మాయిలు జీవితంలో జారి పడితే దెబ్బ తగలకుండా ఆ షాక్ నుండి తేరుకునేందుకు ఎలాంటి రక్షణ కవచాలున్నాయి? వాళ్ళని ఆదుకునే వాళ్ళెవరు? ధైర్యం చెప్పే వ్యవస్థలు ఏమున్నాయి? అసలే కింద పడిపోయామని, గాయపడ్డామని బాధలో ఉంటే అమ్మాయిల్ని గుండెకి హత్తుకుని ఓదార్చే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. ప్రతిరోజు విభిన్న రుచుల్ని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమం ఈ రోజు కూడా మీ ముందు సంసిద్ధంగా ఉంది. మరి ఈనాటి వంటల సందడి కార్యక్రమానికి గెస్ట్ గా ఎవరు వచ్చారో తెలుసా అండి? నేనే వచ్చానండి. ఏంటి ఆశ్చర్యపోతున్నారా? కాదండి, నా పేరుతో ఉన్న ఉషారాణి గారు ఈ రోజు గెస్ట్ గా వచ్చారు. మరి ఈ ఉషారాణి గారు ఈనాటి వంటల సందడి కార్యక్రమంలో మనందరికీ ఏ కొత్త వంటకాన్ని పరిచయం చేయబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా ఉషారాణి గారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్కారం ఉషారాణి గారు. నమస్కారం అండి. ఉషారాణి గారు, మీ పేరు నా పేరు ఒకటే? అవునండి. ఓకే అండి. సో మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మెహందీపట్నం. హైదరాబాద్ మెహందీపట్నం నుంచి వచ్చారా? ఓకే. సో ఈ రోజు మరి సఖీ వంటల సందడి కార్యక్రమం ద్వారా మన సఖులకి ఏ వంటకాన్ని చూపించబోతున్నారు? సోయా గ్రాన్యువల్ పరాటా. కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకే. సోయా గ్రాన్యువల్స్, ఉల్లిపాయలు, గోధుమ పిండి, ఆయిల్, ఆలు, సోయా గ్రాన్యువల్స్ బాయిల్ చేసి పెట్టినవి, కారం, మిరియాల పొడి, ఉప్పు, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ధనియాల పొడి, నెయ్యి. ఉషారాణి గారు, సోయా గ్రాన్యూల్ పరోటాకి కావాల్సినవన్నీ చెప్పేశారు కదా పదార్థాలు. సో మరి ఇప్పుడు ఎలా తయారు చేయాలని అందరూ ఎదురు చూస్తున్నారు, చెప్తారా? సో ముందుగా ఏం చేయాలి? సోయా గ్రాన్యువల్స్ బాయిల్ చేసి పెట్టుకో. ఓకే, బాయిల్ చేయాలా? సో ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేశారు కదా? ఓకే. ఆలు బాయిల్ చేసి పెట్టేసుకో. ఓకే. గోధుమ పిండి నానబెట్టి పెట్టేసుకో. స్టవ్ వెలిగించాలి? స్టవ్ వెలిగించాలి. ఓకే. బాండి పెట్టాలా? పెట్టాలి. ఆయిల్ పోసుకో. ఆయిల్ వేడెక్కింది కదండి, ఉల్లిపాయలు వేసేసుకో. ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలా? ఓకే. ఉల్లిపాయలు వేగుతున్నట్టున్నాయి కదండి, వేసేసి అల్లం వెల్లుల్లి హాఫ్ స్పూన్, కొద్దిగా పసుపు. అల్లం వెల్లుల్లి వేయగానే మంచి సువాసన, పసుపు వేయగానే చక్కటి కలర్. సోయా గ్రాన్యువల్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి, అది వేసేసి. దీంట్లో సాల్ట్ ఏమైనా వేసి బాయిల్ చేయాలండి? ఉత్తి సోయా గ్రాన్యూల్స్ వేడి నీళ్ళలో వేసి తీసేయడమే? నీళ్లు పిండేసి తీసేయాలి. మీరు ఇలా సొంతగా వంటకాలు ట్రై చేస్తూ ఉంటారండి? చేస్తూ ఉంటానండి. ఓకే. కారం వేసుకుంటాం. సో దీంట్లో మనం పచ్చిమిరపకాయ వాడట్లేదు? కారం లేదండి, కారం 1 స్పూన్. 1 స్పూన్ కారం. హాఫ్ స్పూన్ మిరియాల పొడి. ఓకే. ధనియాల పొడి హాఫ్ స్పూన్. ఓకే. 1 స్పూన్ సాల్ట్. ఆలు స్మాష్ చేసి వేసుకోవాలి. సో దాన్ని మెత్తగా చేసేసి అప్పుడు వేయాలండి? సరిపోతుందండి. రెడీ అయిపోయిందండి? రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేయచ్చా? చేసేయండి. ఓకే, దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. తీసుకుందాం.
సోయా గ్రాన్యూల్స్తో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పరాఠాలు చేయాలి. ఇప్పుడు పరాటా చేసేసుకుందామండి. ఓకే స్టవ్ పైన పెంక పెట్టేసి. ఓకే ఓకే దాంట్లో స్టఫ్ పెట్టేయాలా? మళ్ళీ పరాటా చేసేసుకోవాలి. ఓకే మళ్ళీ ఒత్తేయాలి దాన్ని. అవునండి. ఓకే సో ఆల్రెడీ బాయ్ పెనం కూడా వేడెక్కిపోయింది కదా, వేసేద్దాం. నెయ్యితో కాల్ చేసుకుందామండి. ఓకే ప్లేట్లోకి తీసుకుందామండి. తీసుకుందాం. అయిపోయింది కదా, తీసేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందామండి. కొత్తిమీర. రెడీ అయిపోయింది సోయా గ్రాన్యూల్ పరాఠా. ఓకే సో చూస్తున్నారు కదండి, సో ఉషారాణి గారు వేడి వేడిగా సోయా గ్రాన్యూల్ పరోటా రెడీ చేసేసారు. అయితే దీన్ని రుచి చూడడానికి ముందు సోయా గ్రాన్యూల్ పరోటాకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. సోయా గ్రాన్యూల్ పరాఠాకి కావలసిన పదార్థాలు: ఉడికించిన సోయా గ్రాన్యూల్స్, ఉడికించిన బంగాళదుంప, పసుపు, కారం, ధనియా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి, గోధుమ పిండి, ఉల్లిపాయ ముక్కలు, మిరియాల పొడి, ఉప్పు, నూనె. సోయా గ్రాన్యూల్ పరాఠా తయారు చేసుకునే విధానం: ముందుగా అరగంట ముందు చపాతీ పిండిని కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉడికించిన సోయా గ్రాన్యూల్స్, కారం, మిరియాల పొడి, ధనియా పొడి, ఉప్పు వేసి ఇందులో ఉడికించిన బంగాళాదుంపని స్మాష్ చేసి వేసి బాగా కలిపి ఒక 5 నిమిషాలు సిమ్ లో ఉంచుకోవాలి. ఆ తర్వాత పరాఠా ఒత్తి స్టఫింగ్ కోసం ముందుగా తయారు చేసుకున్న సోయా గ్రాన్యూల్ మిశ్రమాన్ని దాంట్లో స్టఫ్ చేసి పరాఠాని మళ్లీ ఒత్తి ఆ తర్వాత పాన్ మీద కాల్చి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే సోయా గ్రాన్యూల్ పరోటా సిద్ధం. చూసారు కదండి, సోయా గ్రాన్యూల్ పరోటాకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని రుచి చూద్దాం. ఉషారాణి గారు, మీరు చేసిన ఈ సోయా గ్రాన్యూల్ పరోటా చాలా బాగుందండి. నిజంగా సోయా టేస్ట్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ పరోటాలు మాత్రం అస్సలు మిగల్చకుండా తినేస్తారండి, అంత చాలా రుచిగా ఉన్నాయి. సో మరి ఇంత చక్కటి వంటకాన్ని తయారు చేసి సఖులందరికీ చూపించినందుకు మీకు సఖి వంటల సందడి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. చూస్తున్నారు కదా సఖులు, ఈనాటి వంటల సందడి కార్యక్రమంలో ఉషారాణి గారు సోయా గ్రాన్యూల్ పరోటా తయారు చేసి చూపించారు కదా. మరి మీకు కూడా ఇలాంటి విభిన్నమైన వంటకాలు చాలా తెలుసుంటాయి కదా. మరి మీరు కూడా సఖి వంటల సందడి కార్యక్రమానికి వచ్చి మీకు తెలిసిన వంటకాల్ని సఖులందరికీ పరిచయం చేయాలంటే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 04023555540. వెంటనే ఈ నెంబర్ కి డైల్ చేసి మన సఖి వంటల సందడి కార్యక్రమం ద్వారా మీకు తెలిసిన పసందైన వంటకాల్ని సఖులందరికీ పరిచయం చేయండి. చూశారు కదా సఖులు, ఇది ఈనాటి వంటల సందడి. మళ్ళీ రేపటి వంటల సందడి కార్యక్రమంలో మరొక రుచికరమైన వంటకంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.